చేసింది నేల్కో. బాక్సైట్ తవ్వకం, అల్యూమినియం రిఫైనరీల వల్ల నిర్వాసితులైన గిరిజనులకు పునరావాసం కల్పించి వారికి సామాజిక పరమైన అన్ని వసతులను కల్పించింది నేల్కో. కోఆపరేటివ్ సొసైటీలను స్థాపించి గిరిజనులకు స్వయం ఉపాధి కల్పించడమే ధ్యేయంగా చేపల పెంపకం, బాతుల పెంపకం చేపట్టింది నేల్కో. అలానే కొండవారులో పూల తోటలు, కూరగాయల తోటలు వేయించింది. తేనెటీగల పరిశ్రమని, మష్రూమ్ పెంపకాన్ని ప్రోత్సహించింది నేల్కో. మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా ఆధునిక ఆసుపత్రులు, ప్రామాణికత కలిగిన విద్యాలయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో బాక్సైట్ తవ్వకాలపై తలెత్తుతున్న ఎన్నో ప్రశ్నలకి ఇక్కడి అభివృద్ధి సమాధానం. ఇప్పుడు చిన్న కథ చెప్పుకుందాం. అనగనగనగా అదిగో అది ఆకుపచ్చ సీమ, వనసీమ. ఈ గ్రామసీమన చిన్న పెద్ద పని పాటతో కడకడలాడుతూ ఆనందంగా హాయిగా ఉంటున్నారు. అన్నట్టు ఈ గ్రామసీమను ఆనుకునుంది తల్లి గోదారమ్మ. పడవలతో పసందుగా కడకడలాడుతూ పరవళ్ల గోదావరి ఓనాడిలా వస్తుంటూ వరదై గ్రామాన్ని మొత్తం చుట్టించింది. ప్రజలు హాహాకారాలు చేశారు. ఆదుకొమ్మని భగవంతుణ్ణి వేడుకున్నారు. దేవుడు ప్రభుత్వాన్ని ఆపన్నులకు హస్తం అందించారు. బస్సులు ఏర్పాటు చేసి అధికారులు సహాయపడ్డారు. జనం సట్టాపుట్ట పిల్లా మేకతో బ్రతుకు జీవుడా అనుకుంటూ పట్టుకొచ్చారు. ఊరందరిది ఓదారి ఉలిపికట్టకు ఓదారి కదా. అదిగో అలాంటి ఓ ఉలిపికట్టే మన మొండిరామయ్య. గ్రామాన్ని వరద ముంచెత్తుతోంది. బస్తకి బ్రతికిపోమన్న మన అధికారుల మాటలు వెనక తన భారం భగవంతుడిది అని మన మొండిరామయ్య ఊరు వదిలి వెళ్ళలేదు. చేసేది లేక అధికారులు ప్రజలతో కలిసి బస్సులో బయలుదేరారు. పరవళ్ల గోదారమ్మ ఉధృతం కొనసాగి గ్రామం అంతా వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఈసారి అధికారులు పడవలు తెచ్చి జనాన్ని రక్షిస్తూ మొండిరామయ్యని రక్షిస్తాను రా అన్నారు. వింటేనా రామయ్య, నేను రాను, నా రక్షణ భారం భగవంతుడిది అన్నాడు మరింత మొండిగా. చివరిసారిగా హెలికాప్టర్ తెచ్చి రామయ్యను కాపాడుతాను రామయ్య అన్నారు అధికారులు. నా రక్షణ భారం భగవంతుడిది అన్నాను కదా, నేను రాను పండి అని రామయ్య మరింత భీష్మించి అక్కడే ఒక్కడు పడిపోయాడు. గోదావరి ఉగ్రరూపానికి వరదలో మొండిరామయ్య అనాథగా మిగిలి కొట్టుకుపోయాడు. ఆ వరద నీటిలో శవమైపోయాడు. మూర్ఖంగా ఆలోచించి బ్రతుకు బలిపెట్టుకున్నాడు. అయితే చనిపోయిన మొండిరామయ్య దేవుణ్ణి చేరి ఆయన్ని నిలదీశాడు. నేను నీ మీద భారం వేస్తే నన్ను ఎందుకు ఆదుకోలేదు అని దేవుడి మీద నోరు చేసుకున్నాడు. దేవుడు మాత్రం తక్కువ తిన్నాడా? ఒరొరే మూర్ఖరామయ్య, నిన్నలా ఆదుకోవడానికే బస్సు, బోటు, హెలికాప్టరు పంపాను నేను. ఆ మహిమంతా నాదే. కానీ తలపొగరుతో మొండిగా ఉండి మంచి అవకాశాన్ని చేజేతులా వదిలేసావు. తప్పు నీదే అని రామయ్య మీద నోరు చేసుకున్నాడు దేవుడు. తప్పు తెలిసి బిక్కమొహం పెట్టిన రామయ్య పాపం తన నూరేళ్ల జీవితానికి దూరమయ్యాడు. అందుకే ఇలా రామయ్యలా కాకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు అభివృద్ధి చెందండి. మీ గ్రామానికి అభివృద్ధిని ఆహ్వానించండి. ఆలోచించండి, ఆచరించండి. మరి కథ కంచికి, మీరు గ్రామాభివృద్ధికి కదలండి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విశాఖపట్నం జిల్లాలో మన్య ప్రాంతంలో బాక్సైట్ మైనింగ్ చేపట్టబోతోంది. ఆ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి జరగబోతోంది అన్నతి కాలంలోనే. ఈ ప్రాంతవాసులకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. ఇక్కడ ఉన్న మన్య ప్రాంతంలో మన్య అభివృద్ధి కోసమై మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వచ్చే లాభాల్లో 20% ప్రత్యేకంగా కేటాయిస్తాం. అంతేకాకుండా మరో 25 కోట్ల రూపాయల ప్రత్యేకమైన మేళ్లు ఈ ప్రాంతంలో జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా, మరి ముఖ్యంగా గిరిజనులకు సంబంధించిన ప్రతి మేలు జరగటానికి, వారి ఉద్యోగ అవకాశాలు పెరగటానికి పూర్తిగా దోహదపడుతుంది ఈ మైనింగ్ చేసే కార్యక్రమం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతున్నాను. చెరగని గని సంపద తరములు గడిపెయ్యదా, మనలున్న వరకే జనులుండగలరు, కనులున్న వరకే మనిషి ఉండగలడు. మనసు మలుచుకోండి, మనులు గెలుచుకోండి, పనులు తెరుచుకోండి, కనులు తెలుసుకోండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
ప్రకృతి వరప్రసాదంగా లభించిన ఖనిజాలతోనే మానవాళి మనుగడ అనాదిగా ముడివేసుకుని ఉంది. నిత్య జీవితం ఖనిజం లేనిదే గడవనే గడవదు. ఖనిజ సంపదను సవ్యంగా వినియోగించుకుంటున్న దేశాలన్నీ అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. మరో రకంగా చెప్పాలి అంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఖనిజాలను సరిగ్గా వినియోగించుకుంటున్నది. అఖండ భారతావని కూడా అమూల్యమైన ఖనిజ సంపదకు నిలయం. దేశంలోని వివిధ రాష్ట్రాలు బొగ్గు నుంచి బంగారం దాకా, రంగురాళ్ల నుంచి వజ్రాల దాకా వెలికి తీస్తూ అభివృద్ధి పదంలో పయనిస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో లభించే మరో అతి విలువైన ఖనిజం బాక్సైట్. దీన్ని వెలికి తీయడం వల్ల ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎంతో అపురూపమైన ఈ బాక్సైట్ నిల్వలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం,